దూపా దూపా. మెల్లగా మెల్లగా ఎందుకంత ఆగమాగం ఉరికొచ్చి ఆయాసపడుతున్నావు? దూపైతంది దూపా. దూపైతుందా? నేనైతే నీకు మంచినీళ్ళు నీకు శక్తినిచ్చే జ్యూస్ ఇత్తా. ఏదో ఒకటి సారు పానం పోయేటట్టున్నది. ఒక్క క్షణం. మెల్లగా తాగు. అబ్బా, నా కడుపులో చల్లబడ్డది, నా దూప తీరింది. ఇక నేను పోయేత్త చూడబుడ్డి అద్దాలన్నా. ఎక్కడికి నువ్వు పోయేది? ఇప్పుడు మన ఇద్దరం కలిసి ప్రేక్షకుల కథ చెప్పాలే. దర్శకుడు పాత్ర ఇచ్చిండు, నిర్మాత పైసలు ఇచ్చింది. తీసుకున్న పైసలకు న్యాయం చేయాలి కదా. ఇప్పుడు కథలకు పోదాం. అసలు నీ పేరేంది, నీ ఊరేంది, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నా పేరు జంబల్ రెడ్డి, మాది పెద్దపల్లి జిల్లా కనగట్టి. మా ఊరు చుట్టుపక్కల 10 ఊర్లలో నేను తెలియనోళ్ళు లేరు. అంటే బాగా పేరుగల్లోనివే. నడవడ్డం రాకు. ఇండ్లు ఖాళీగున్నా, భూములు ఖాళీగున్నా నా బోర్డు వాటి కబ్జా చేసే అలవాటు ఉన్నది నాకు. అంటే మా లాబొరేటరీని. ఏం భయపడకు, నా చేతిలో బోర్డు లేదు, కబ్జా చెయ్య. బతికించినావు. నేను దీన్ని నమ్ముకొనే మస్తు అప్పులు చేసిన. నువ్వు మస్తు మంది దగ్గర అప్పులు చేస్తాను, నేను మస్తు మంది ఆస్తులు కబ్జా చేస్తాను. నీది నాది సేమ్, ఒకటే తోవ. మన తోవ సంగతి తర్వాత కానీ మన కథ తోవేందో చూపెట్టు. అబ్బా, మంచిగా గుర్తు చేసినావు, చెప్తాను. పెద్దపల్లి దగ్గర రోడ్డు పక్కన 30 గుంటల భూమి నా బోర్డు వాటి కబ్జా చేసిన. అమ్మో, మంచి ధరగల భూమే కబ్జా చేసినావు. కానీ ఇక్కడనే ఓ తిరకాసున్నది చూడబుడ్డి అద్దాలన్నా. ఏందా తిరకాసు? ఆ భూమి కొండాల రెడ్డి పేరు విన పట్టయింది. ఆ లెవెల్ రా బుడ్డ బ్యాచ్. మన లెక్క భూములు కబ్జా చేసేటోళ్ళ ఏంది? వాళ్ళేం కబ్జా చేస్తారన్నా, బోర్డే లేదు వాళ్ళ ముఖాలకు. కొంపదీసి 30 గుంటలు ఓనర్ కాదు కదా. వాడు ఓనర్ అయితే ఏంది, గిన్నెర్ అయితే అన్న. నేను ముందే ఎవడైనా గిలగిల కొట్టుకోవాల్సిందే. జంబల్ రెడ్డి. ఎవర్రా మీరంతా? తెలుసుకోవాలనున్నదా? నువ్వు ఆగన్నా, మానకన్న ఎత్తు బోర్డు పెట్టిండు, తలకే అంత అక్షరాలు రాసిండు. చదువస్తే చదువుకో, లేకపోతే మా అన్న చెప్తాడు ఇను. అరే కామారెడ్డి, జరట హీరో అన్న చదువులా బీడీలు చేసిండు. అరే రామారెడ్డి, బీడీలు కాదురా, పిహెచ్డీ చేసిందని చెప్పాలి. అదే అదే చదివిండు. అదే ముందైతే బోర్డు మీద ఉన్న చదువుకోమను. అది రాసింది మా గోనగన్నారెడ్డి. ఆని షాపు బస్టాండ్ దగ్గర ఉంటుంది. మంచి ఆర్టిస్టు. మీకు అవసరం ఉంటే చెప్పుర్రి, రాపిత్తా. అవసరం లేదు, మాదంతా ఫ్లెక్సీలే, ఫ్రంట్ గుద్దులే, సెంటర్ల గట్టుడే. ముందుగాలైతే ఆ సెంటర్లున్న బోర్డు చదువుకో. మీ ముగ్గురితలా జమ్మలడ్డెవర్రా? స్టైల్గా తెల్లంగేసుకొని, అటుపక్క ప్యాను ఇటుపక్క చెత్తిరి పెట్టుకొని కుర్చీలో కూసున్నాడు. ఆడే జంబల్ రెడ్డి అంటే నేనే. 5 ముక్కల పేరుకు ఇంత పెద్ద డైలాగ్ ఎందుకురా? ఈ కథలో నేను హీరోన్రా, ఇంత డైలాగ్ చెప్పకపోతే ఎట్లా? అంటే నేను గుండెగానారా? నీ ముఖం చూస్తే ఎవరికైనా వెళ్తుంది.
పంచాపి పాయింట్గా ఈ 30 గుంటలు ఎందుకు కబ్జా చేసావు? చేతిలో బోర్డు ఉన్నది, భూమి ఖాళీగా ఉన్నది, అందుకే కబ్జా చేసిన. అంటే ఖాళీగా ఉంటే ఏదైనా కబ్జా చేస్తావారా? చేత్తా, గోలుకొండ అయినా, చార్మినార్ అయినా, అసెంబ్లీ అయినా ఖాళీగా ఉంటే బోర్డు వాతుతా, కబ్జా చేస్తా. అరే ఈ భూమి ఎవరిదో తెలుసారా? ఇవ్వందైతే ఏందిరా, బోర్డు వాతినాక ఈ భూమి నాదే. 30 గుంటల భూమి, గుంటకు 30 లక్షల చొప్పున. నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో కొనుక్కో, అమ్ముతా. ఇది మా బండల్ రెడ్డి భూమిరా. నడమి బండల్ రెడ్డి ఎవర్రా? మా అన్నరా. ఏ నువ్వు ఆపురా. ఎవడైతే నలుగు నేసుకుని వచ్చిండో నువ్వు ఆపురా. గుండగానికి ఇంత పెద్ద డైలాగ్ ఉండది. నువ్వు బండాల్ రెడ్డి అయినా, బల్బుల రెడ్డి అయినా ఈ భూమి నాదే. అరే వీడు మాటలతో నిన్నటట్లు లేర్రా, తీరా. అట్లా బండాల్ రెడ్డి గాని మనసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలా నీ ల్యాబులు వచ్చిపడ్డా. ఏడీడు మాయలమే మాయమైండు. ఏయ్ జంబలరెడ్డి, జంబలరెడ్డి, ఏయ్ ఎంత నిద్ర వస్తే మాత్రం కింద వంటవా? లోపల మడత మంచం పెట్టి ఏసీ పెట్టించిన మంచిగా నిద్రపోదు. లే లే, ఏ జంబలరెడ్డి, ఏంది ఇది? లెత్తలేడేంది? పోయిండా ఏంది? క్యారేజ్ తీసుకొచ్చినా సార్. అగా ఈడేవాడు, ఈడేమనుకున్నాడు? ఇది ల్యాబ్ అనుకుంటాడా, లాడ్జ్ అనుకుంటాడా? ఏ లే లే. అగా ఏం సార్ ఈయన లేత్తలేడు? రే ఆడు బతికిలేడురా, చచ్చిపోయిండు. చచ్చిపోయాడా? అంటే మీరే చంపేసిరా? నేను చంపుడేంద్రా? నువ్వే నన్ను చంపడానికి ప్లాన్ చేసినావు. నేను రోజు దాకా జ్యూస్లో ఏమో కలిపినావు. ఆ జ్యూస్లో నేను ఏం కలపలేదు సార్. మిమ్మల్ని చంపుతా నాకే వస్తుంది. నువ్వు ఏది కలపందే ఆ గ్లాసులో జ్యూస్ దాకా ఎట్లా చచ్చిండ్రా? కొంప ముంచిరు సార్. ఆ గ్లాసులో చూసి వీడికి ఎందుకు ఇచ్చిర్రు? అంటే దానిలో ఏదో కలిపినావు అన్నట్టు కదా. నువ్వు మొన్న ల్యాబ్ పత్రాల గురించి అడిగినప్పుడే నాకు కొంచెం నీ మీద డౌట్ వచ్చిందిరా. జోకులు ఆపురు సార్. ఇది పెద్ద మైసూరు ప్యాలెస్. నేను మిమ్మల్ని చంపి అమ్ముకుంటానా? ఇది పుట్టాల కూడా ఎవడు కొన్నాడు? ఒరేయ్ మన జ్యూస్లో ఏం కలిపి తెచ్చినావురా చెప్పు. మీరు తయారు చేసిన మందును కొంచెం ఆ జ్యూస్లో వేసిన గంటే నేనేం చేయలే. ఒరేయ్ ఆ మందు నువ్వెందుకు కలిపినావురా? అది ఎవరి మీద ఎట్లా పని చేస్తుందో నేను ఇప్పటివరకు ప్రయోగం కూడా చేయలేదు. మీరు జీతం పెంచమంటే పెంచుతలేరు. మీరు ఇచ్చే పైసలు కటింగ్కి గడ్డం చేయించుకొని కూడా సరిపోతలేవు. ఇక మా మామ మరదలిచ్చి పెళ్లి చేయమంటే ఏం చేస్తాడు? మీరు తయారు చేసిన మందును కొంచెం జ్యూస్లో వేసి మా మామతో తాగిద్దాం అనుకున్నా. ఆ తర్వాత ఆ మందాగి దేశాలు పట్టుకొని పిచ్చోళ్ళకి ఎదురెట్టోడు. సార్ ఎట్లా మీరు తయారు చేసేటి పిచ్చి పిచ్చి మందులే కదా సార్. పిచ్చి పిచ్చి మందులేందిరా దరిద్రుడా? వీటి మీద ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకోలేదు. వీడు తాగి సచ్చిండు. ఈ విషయం బయట తెలిస్తే నిన్ను నన్ను లోపలెత్తారా? అంటే ఇప్పుడు నా మరదల పరిస్థితి అది నన్ను నమ్ముకునే ఉన్నది. ఒరేయ్ మన బతుకు గురించి ఆలోచించరా, ముందు వీని మాయం చేసే మార్గం ఆలోచించు. ఒక మార్గం ఉన్నది సార్. ఒరేయ్ ఆ మార్గం ఏందో చెప్పురా, అసలే కాలు చేతులు ఆడతలేవు. ఏ సార్ మీకు అన్నిటికీ తొందర ఎక్కువ. ఆగురి. ఒరేయ్ ఆ మార్గం ఏందో చెప్పకుండా పోతావేందిరా? జాగ్రత్త చూసుకోరు నేను వచ్చేదాకా. పెట్టినా అసలు కనబడతలేదు. ఇంత బతుకు బతికి శవానికి కాపలా కాయవలసి వస్తుంది. ఒరేయ్ తొందరగా రారా. ఏ అత్తా నాకు సార్. వీడికి చంపినప్పుడు లేని భయం చంపినాక వచ్చింది. చెప్పండి రారా, లోపల తడిసిపోతుందిరా. ఇది వానికి సరిపోతుంది. ఇలా పడతాడు కానీ. ఒరేయ్ వచ్చినావురా. ఆగురు సార్. ఒరేయ్ ఇంత పెద్ద సంచి ల్యాబ్లు ఎక్కడిదిరా? సార్ ఇట్లాంటిది ఏదో ముందే జరుగుతుందనే ఇది ఒకటి దాచిపెట్టిన. పట్టురు పట్టురి. ఫస్ట్ ఈ కాలు పట్టురి. కాలు పట్టి ఇలా పెట్టుర్రి. మంచిగా పట్టు. గట్టిగా పట్టురు సార్. ఒరేయ్ మెల్లగరా, బొక్కలు ఇరుగుతాయి. శివమే కదా సార్, బొక్కలు ఇరుగుతాయి. ఏమైతే పట్టురి. అంతేనటవా? దూర్చాయి పట్టురి. దయ్యం.
నిన్ను చంపింది నేను కాదు, మా సారే. అంత నా మీద నొక్తమేంద్రా? వీని సాగులో సగం భాగం నీ కూడా ఉంది. నేను దయ్యాన్ని కాదు, ఐఆమ్ డిటెక్టివ్. మా సార్ పిచ్చిలేసిందా ఏంది? సార్ వాడు వీకెండ్. ఒరేయ్ మన మందు పని చేస్తుందిరా. సార్ దాని తొందరగా అమ్మకాన్ని పెట్టుర్రి, ఇక మనకు పైసలు. ఒరేయ్ ముందా మందుకు విరుగుడు మందు కనిపెట్టాలరా. వాడా మందు తీసుకున్నట్టు ఎవ్వనికి తెలియదు. నువ్వు వాడిని అంటి పెట్టుకోనుండు, వానికి ఏం జరిగినా మన మీదికి వత్తది. ఒరేయ్ ఇంకో విషయం, ఈ మందు వాట్సాప్ స్టేటస్ లాగా 24 గంటలకు ఒకసారి క్యారెక్టర్ మార్చుకుంటది. సార్ మీరు వాడి గురించి మర్చిపోర్రి, మీరు విరుగుడు కనిపెట్ట పనులుండుర్రి, నేను వాడిని చూసుకుంటా. వీడు వాడిని చూసుకుంటాడో వాడు వీడిని చూసుకుంటాడో, ఇద్దరు కలిసి నన్ను చూసుకుంటారు.